Hello everyone, welcome back to Math Buddy Aditya, and this is your buddy Aditya Kumar. సో ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఇవాళ అయితే మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. ప్రాబబ్లీ, పాసిబిలీ, లేదంటే ఒకవేళ మీరైతే మీ మాక్ టెస్ట్లో కానీ లేదంటే మీరు ఇచ్చే అరకొక కొరకు ఎగ్జామ్స్లో కానీ మీరు 110 నుంచి 120 మధ్యలో ఆగిపోతున్నారు అనంటే ఈ వీడియో అయితే డెఫినెట్లీ మీకోసమే గైస్. ఏంటంటే కొన్ని చేంజెస్ మనం మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో కానీ లాస్ట్ 30 డేస్లో మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగితే మనం 140 ప్లస్ స్కోర్ని అయితే రీచ్ చేయడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 140 ప్లస్ మనకి రా స్కోర్ ఉందంటే మనం టైర్ 2కి క్వాలిఫై అవ్వడానికి కూడా దెర్ విల్ బీ లాట్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ వి స్టార్ట్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. సో ఏంటి వాట్ ఆర్ ద టిప్స్ టు బూస్ట్ యువర్ స్కోర్ ఫ్రమ్ 110 టు 140 అంటే నేను చెప్తా. ద ఫస్ట్ టిప్ విల్ బీ మాక్ టెస్ట్ ఓవర్ ప్రాక్టీస్. ఇప్పటిదాకా మీరు ప్రాబ్లీ మీరు లాస్ట్ 3 మంత్స్ నుంచో 6 మంత్స్ నుంచో 8 మంత్స్లో లేకపోతే 1 మంత్ నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే మీరు ఎలా అంటే ఒక్కొక్క కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వాంట్నే తీసుకుందాం. ఆ క్వాంట్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇప్పటికి చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. కానీ దాన్ని మీరు ఆ ప్రాక్టీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎలా అంటే మాక్ ఎగ్జామ్స్లో మనం యాక్యురేట్గా రాయడం వాటిపైన అనమాట. మీరు రెగ్యులర్గా ఇంకా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తారు, మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రైట్ మాక్ ఎగ్జామ్ బికాస్ మీరు ఆ స్టిపులేటెడ్ టైంలోనే సాల్వ్ చేయాలి క్వశ్చన్ని. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయం, అలా వెళ్ళిపోతూ ఉంటాం. సో ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటాం. ఆ ప్రాక్టీస్నే ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నమాట. దాన్ని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మాక్ టెస్ట్ తీసుకొని ఆ మాక్ టెస్ట్ ఎక్కువ రాసి దాంట్లో మనం ఏంటంటే ఆ స్టిపులేటెడ్ టైంలో ఎగ్జామ్ రాసి ఆ స్టిపులేటెడ్ టైంలో మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితే అప్పుడు మనకి ఎక్స్ట్రా మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. ఎలా ఎక్స్ట్రా మార్క్స్ గెయిన్ అవుతాయి అంటే మీరు మార్క్స్ రాసేటప్పుడు స్కిప్ చేయకుండా కొన్నిసార్లు మీకు ప్రాక్టీస్ ఎక్కువైపోతుంటే ఇప్పటి వరకు మీ ఎగ్జామ్ రాసిన దాంట్లో ఏంటంటే మీకు ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో తెలియదు. సో అలాంటి టెక్నిక్స్ అన్ని నేర్చుకోవడానికి యూ హ్యావ్ టు రైట్ మాక్ ఎగ్జామ్. ఓకే. సెకండ్ టిప్ వచ్చేసి ఫిక్స్ ది లీక్ పాయింట్స్. మాక్ టెస్ట్ ఎందుకు రాయమంటున్నాను అంటే మాక్ టెస్ట్ రాశాక మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏ ఏ పాయింట్స్లో మీరు వీక్ ఉన్నారు. అది స్పాట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏం స్పాట్ చేయాలి అంటే వన్, మీరు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారు, ఏ క్వశ్చన్స్కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఏ క్వశ్చన్స్ మీరు అసలు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ త్రీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే దెన్ మీరు ఫిక్స్ చేసుకోవడానికి మీకు చాలా అంటే చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. వన్, ఏ ఏరియాస్లో మీరు వీక్ ఉంటున్నారు, ఆ ఏరియాస్ని స్పాట్ చేశాక ఆ ఏరియాస్ పైన ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలా, లేదంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఇప్పుడు నేర్చుకోవడం కరెక్టేనా. ఎందుకంటే ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ దట్ ఐ కెన్ గివ్ ఏంటంటే లాస్ట్ 30 డేస్లో మనం ఏది కొత్తగా నేర్చుకోకూడదు. మనం ఆల్రెడీ నేర్చుకుందాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటూ దాన్నే చేసుకోవాలి. కాబట్టి మీరు ఆ స్పాటింగ్ కూడా చేసుకునేటప్పుడు అసలు నేనేమైనా కాన్సెప్ట్ నేను ఎప్పుడు చదవలేని వస్తుందా, దెన్ ఇట్ ఈస్ ఫైన్, వదిలేయచ్చు. ఆ లీక్ని మనం ఫిల్ చేయలేం. కానీ ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్లో ఎక్కువ టైం తీసేసుకుంటున్నారా, అది మనం ఆ లీక్ని మనం అయితే ఫిక్స్ చేయొచ్చు. ఎలా అంటే ఆ క్వశ్చన్ స్కిప్ చేయడం, సెకండ్ రౌండ్లో మళ్ళీ వచ్చి చేయడం, అలా చేస్తే ఆ లీక్ని కొంచెం ఫిక్స్ చేయొచ్చు మనం. అలానే ఇంకోటి ఏంటంటే ఏ టాపిక్స్లో మనం వీక్ ఉంటున్నామో తెలుసుకొని ఆ టాపిక్స్ని మనం ఇంకో 2 3 సార్లు ప్రాక్టీస్ చేసి ఏదైతే మరీ 100% నాలెడ్జ్ లేకుండా కొంచెమే ఉంది కానీ స్ట్రైక్ అవ్వట్లేదు అనుకుంటే ఆ క్వశ్చన్స్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఫార్ములాస్ రివర్స్ చేయడం, లేదంటే ఆ కాన్సెప్ట్స్ తెలుసుకొని ఆ గ్యాప్ను కూడా మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఫిక్స్ చేసుకుంటే మనం విల్ బి బెటర్ డే బై డే అండ్ ఈవెన్చువలీ మనకు లాస్ట్కి వచ్చేసరికి 140 మార్క్స్ అనేవి మన బ్యాంక్లో ఉంటాయి. నెక్స్ట్ టిప్. నెక్స్ట్ ఏంటంటే ఆ, నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పా, ఈజీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక 1 లైన్లో ఇచ్చేవి, లేదంటే 30 సెకండ్స్ లోపల అయిపోయే క్వశ్చన్స్ ఎవ్రీ సెక్షన్లో ఉంటాయి. అవి ఏంటంటే మనం అసలు మిస్ అవ్వకూడదు. అవి మనకి ఫ్రీ మార్క్స్ లాంటి అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో చూసుకుంటే ఆ, ఎలా అంటే డైస్ క్వశ్చన్స్ ఇలాంటివి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి. మీరు వితిన్ 30 సెకండ్స్ 20 సెకండ్స్లో సాల్వ్ చేసేలా ఉంటాయి. రీజనింగ్లో ఉంటాయి అలాంటివి, లేదంటే ఎర్రర్ స్పాటింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది అలాంటివి, లేదంటే మనకు మళ్ళీ క్వాంట్లో వస్తే కొన్నిసార్లు డైరెక్ట్ 1 లైన్ క్వశ్చన్స్ ఉంటాయి.
ఆ క్వశ్చన్స్. మరి జిఎస్లో అయితే ఇంక నేను చెప్పవసరం లేదు. మీకు తెలిస్తే అది ఈజీ క్వశ్చనే, తెలియకపోతే కష్టం క్వశ్చన్ కాబట్టి మిగిలిన 3 టాపిక్స్లో ఏవైతే ఈజీగా వితిన్ 20 to 30 సెకండ్స్లో మనం సాల్వ్ చేయగలుగుతామో ఆ క్వశ్చన్స్ని అయితే మీరు మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి మాత్రం మిస్ అవ్వకండి ఎగ్జామ్ రాసేటప్పుడు. నెక్స్ట్, ఫోర్త్, ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ యువర్ మాక్ ఎగ్జామ్. చెప్తున్నాను కదా, ఏంటంటే ఈ ఫోర్త్ ఏంటంటే మీ టైం స్ట్రాటజీని కూడా మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ని ఎంతెంత టైం ఇవ్వాలి. నేను సజెస్ట్ చేసేది, నన్ను ఎవరైనా అడిగితే ఐడియల్ టైం అయితే నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తుంది మీకు. రీజనింగ్కి 15 మినిట్స్ తీసుకోండి, ఇంగ్లీష్కి 12 మినిట్స్ తీసుకోండి, జనరల్ స్టడీస్కి 8 మినిట్స్ తీసుకోండి, అండ్ క్వాంట్కి వచ్చేసరికి 25 మినిట్స్ తీసుకోండి. అండ్ మీరు ప్రతి మాక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కేర్ఫుల్గా, మీరు ఏదో రియల్ ఎగ్జామ్ రాస్తున్నట్టే ఈ టైం లిమిట్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇలానే సాల్వ్ చేస్తే మీకేంటంటే ఆ మజిల్ మెమరీ కూడా వస్తుంది. మీరు చేసే ఆర్డర్ అవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాయి. సో దట్ మీరు మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మైండ్ ఎప్పుడు పజిల్గా ఉండకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ తీయగానే ఓకే, నేను ఫస్ట్ రీజనింగ్ చేస్తా, కంప్లీట్, నెక్స్ట్ మ్యాథ్స్ చేస్తా, కంప్లీట్, నెక్స్ట్ ఇంగ్లీష్ చేస్తా, కంప్లీట్, నెక్స్ట్ జిఎస్ చేస్తా, కంప్లీట్. సో ఈ స్ట్రాటజీని అయితే మీరు తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా ఫాలో అయ్యే ఆర్డర్ లేదంటే టైం లిమిట్స్ ఏంటంటే, టైం అయితే మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది. ఎందుకన్నా 1 or 2 మినిట్స్ అటు ఇటు అయితే అవ్వండొచ్చు కొన్ని 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 టైమ్స్లో. మాక్సిమం అయితే నేను ఫస్ట్ 13-14 మినిట్స్లో రీజనింగ్ చేస్తా. ఆ తర్వాత 40 మినిట్స్ టైమర్ అయిపోయే టైంకి నేను క్వాంట్లో నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని చేస్తా. అంటే ఏంటంటే ఈజీగా నాకు అయిపోతున్నవన్నీ. ఆ నెక్స్ట్ వితిన్ 10-15 మినిట్స్లో నేనంటే రెండు ఇంగ్లీష్ అండ్ జిఎస్ కంప్లీట్ చేయడానికి చూస్తా. అండ్ లాస్ట్ 5 మినిట్స్ ఏంటంటే, నేను క్వాంట్ అండ్ మ్యాథ్స్లో స్ట్రాంగ్ కాబట్టి నేను ఆ టూ సబ్జెక్ట్స్లో ఏమైనా క్వశ్చన్స్ మిగిలిపోయినాయా, లేదంటే నేను కొంచెం తీస్తే సగం వరకు వదిలేసిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అవి చూసుకొని అవైతే నేను సాల్వ్ చేసుకుంటాను అనమాట. సో ఏంటంటే టైం స్ట్రాటజీ తెలుసుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫైనల్ టిప్ వచ్చేసి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్తున్నాను కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ టిప్ అనేది ఒక ఎత్తు. అదేంటంటే బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. సీ గైస్, ఎవరికన్నా ఎక్కువ కాదు. అందరూ వాడి కష్టం తగ్గట్టే వాడికి ఫలితం వస్తుంది. కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్మండి. మీరు చేసిన ప్రాక్టీస్ని, మీరు చేసిన మాక్ ఎగ్జామ్స్ని, లేదంటే మీరు చేసిన ప్రిపరేషన్ నమ్ముకోండి. అది ఎంత సిన్సియర్గా చేస్తున్నారనేది మీ మనసుకి మీరు చెప్పుకోండి, మీ మైండ్కి మీరు చెప్పుకోండి. దెన్ యూ విల్ బి అ హీరో టు యువర్ ఓన్ స్టోరీ. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య.